నమ్మి ధన్యులవటానికి ఏర్పరచబడిన ప్రియ ప్రేక్షక సహోదరులకి మరొకసారి ప్రభునామములో శుభములు. ఈ 4వ ధారావాహికలో మనం చదువుకుంటున్నాం యోహాను సువార్తలోని నేపథ్యాలు. అందులో చాలా అంశాలు నేర్చుకున్నాం. ఈరోజు 8వ పాఠంలోకి వచ్చాం. పాత నిబంధనలోని ప్రవచనాల నెరవేర్పు జరిగిందా, ఎలా జరిగింది, దాన్ని తెలుసుకుంటే మనకేం కలుగుతుంది, అది మనం సిద్ధమైనట్లయితే దైవసేవకులు కలుసుకుని నేర్చుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజు గారు. నమస్కారం డాక్టర్ గారు. ఈ యోహాను సువార్తలోని నేపథ్యాలు, ఈ ధారావాహికలో 8వ పాఠం పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు, దీని గురించి మాకు కొంచెం క్లుప్తంగా పరిచయం చేయండి. యోహాను సువార్త అంతట్లో కూడాను పదేగా యోహాను గ్రంథకర్త చెప్తున్నాడు, నేను రాసిందంతా కూడాను హెమాషియాచ్ అంటే మెస్సయ్య, గ్రీక్ పదంలో హెమాషియాచ్ అంటే ఈ యొక్క మెస్సయ్య వచ్చాడు, దేవుడు మానవ స్వరూపంలో మనం ఉన్నాడు, పాత నిబంధన గ్రంథం అంతా నెరవేర్పు దీంట్లో కనపడుతుంది, ఆయన గురించే రాశాను, ఆయనే గ్రంథకర్త, ఆయనే అంతా కూడానని యేసుప్రభుని హెచ్చించి చూపించాడు యోహాను సువార్త అంతా కూడాను. ఆ హెచ్చించి చూపించడంలో కొన్ని ఆధారాలు కావాలి కదా. ఆధారాలు ఏంటో ఈ యొక్క పాఠంలో మనం చూస్తున్నాం. నెంబర్ 1, బెత్లెహేములో పుట్టిన యూదుడు, వడ్రంగి మేస్త్రి గారి కుమారుడు, కన్య గర్భవతిగా ఉండిన ఆ యొక్క కుమారుడు ఆశ్చర్యంగా ఎలా పుట్టాడు అన్నది అదంతా కూడాను. ఇంకా మనం తెలుసుకోవాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో సర్వలోకం కూడాను ఆయన ద్వారా సృష్టించబడ్డది. సో ఆదిలో లోకం అంతటికి పునాది వేసిన ఆయన సర్వానికి ఉనికిలోకి తెచ్చిన ఆయన మరలా మానవతారం ఎత్తి పుట్టాడు, ఆయనే మెస్సయ్య అని చెబుతూ రాస్తూ ఇంకేమన్నారంటే, ఇంత గొప్ప వ్యక్తి మన మధ్యన ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఈ భూమి ఆయన గుర్తించలేకపోయింది. ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ బిలీవర్స్, వాళ్ళు కూడా శిష్యులు ఆ మరణించి తిరిగి పునరుద్ధానం అయిన తర్వాతనే పూర్తిగా నమ్మారు, అంతకంటే ముందు నమ్మల. చూడండి సాతానుడి ప్రభావము, పాపపు ప్రభావం మానవుల్లో ఎంతగా ఉందో, ఏ విధంగా నమ్మారు ఆ కొద్దిమంది, ఆ సాక్ష్యం ఏంటి అనేది బాగుందండి. పాస్టర్ గారు, మరి ఈ పాఠం కోసం ఏర్పరచబడిన లేఖనం వినిపిస్తారా? యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలోంచి తీసుకోబడ్డదండి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనని నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంత స్పష్టంగా చెప్తున్నారు, అవే సాక్ష్యం ఇస్తున్నాయి అని అంటున్నారు. మరి అవే సాక్ష్యం ఇస్తే డాక్టర్ గారు, మరి గుర్తులు, అద్భుతాలు, చిహ్నాలు, సూచనలు ఇవన్నీ అసలు యేసుప్రభు గురించి ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నాయి అంటారు? నిజంగానే నేటి క్రైస్తత్వంలో చూసినప్పుడు ముట్టుకుంటే పడిపోవటం, ఏదో ఒకళ్ళిద్దరిని బాగు చేస్తేనే అది నిజమైన క్రైస్తత్వం, అది కాదండి. బైబిల్లో నుంచి వాక్యం తెరిచి ఆత్మీయంగా బోధించి పాపాన్ని ఖండించి యేసుక్రీస్తు వైపును చూపించినట్లయితే అది నిజమైన క్రైస్తత్వం ఉంటుంది. విచారంగా ఆ రోజుల్లో ఏ విధంగా మూఢనమ్మకాలతో నింపి యేసు ప్రభువారు 1-2 అద్భుత కార్యాలు చేసిన తర్వాత దాని కొరకు ఆకర్షించబడి మనుషులు యేసు ప్రభువుని వెంబడించారు. అట్టివారు ఆఖరిలో ఊడిపోయారు. అర్థమవుతుందండి. అంతేకాకుండా సైన్స్ అండ్ వండర్స్ ఆర్ నాట్ రియలీ ద ప్రూఫ్. అవి ఏమాత్రం రుజువు కాదు ఆయన మెస్సయ్య అని. ప్రవచనాలు నెరవేర్చాడా లేదా, అది నిజమైన రుజువు అనేది మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో 20వ వచనంలో 36 నుంచి 38 వరకు మనం చూసినట్లయితే రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ హిస్ ఫాదర్, జీసస్ అండ్ హిస్ ఫాదర్, పరలోకపు తండ్రిని ఏ విధంగా ఆయన మహిమపరిచాడు, ఆత్మీయంగా ప్రార్థనలో ఆ తండ్రిని చిత్తాన్ని నెరవేర్చమని కోరి ఉన్నాడు, తండ్రితో ఏ విధంగా ఆయన మహిమపరిచాడు, ఆయనతో నడిచి ఉన్నాడు అనేది అనుబంధం అనేది ఒక రుజువు ఆయన మెస్సయ్య అని, అది ఆయన మెస్సయ్య అనేది. అంతేకాకుండా రిలేషన్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ ద ఫాదర్, అది మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా 3వది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంతకాలము ఈ యొక్క మీరు అనుమానం దాంట్లో ఉంటారని యేసుప్రభు వారు మత నాయకులను అడిగినప్పుడు వాళ్ళందరూ కూడాను, నువ్వు నిజమైన మెస్సయ్య అయితే కదా, నువ్వు నిజమైన పాత నిబంధనలో చెప్పబడిన ఆ యొక్క గొర్రెపిల్లవ అయితే కదా అని అన్నప్పుడు అప్పుడు ఆయన అన్నాడు,
ద వర్క్స్ దట్ ఐ డూ ఇన్ మై ఫాదర్స్ నేమ్ బేర్ మై విట్. అంటే ఈ సాక్ష్యం యేసుప్రభు వారు చెప్పింది ఏంటంటే మరి ఖచ్చితంగా నా క్రియలు కాదు కానీ నేను ఇచ్చే సాక్ష్యం గురించి అని చెప్తూ ఉన్నారనమాట. యోహాను సువార్త 10:24-25 వచనాల్లో ఉన్నది. యేసుప్రభు వారు ఆ యొక్క నాయకులు, మత నాయకులతో నేను మెస్సియా అని చెప్పినట్లయితే ఆయన చంపేవాళ్ళేమో, కానీ నేను చూపిస్తున్న క్రియలన్నీ కూడాను నా తండ్రి దగ్గర నుంచి వచ్చి నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. బాగుందండి. పాస్టర్ గారు, మరి యేసుక్రీస్తు వారు వారి జీవితంలో లేఖనాల యొక్క అధికారయుతమైన పాత్రను ఏ విధంగా తెలియపరిచారంటారు? యోహాను సువార్తను మనం చదివినప్పుడు యోహాను ఎప్పటికప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న అనేకమైన విషయాలు యేసుక్రీస్తు వారికి ఎలా సాదృశ్యంగా ఉంటున్నాయో ఆయన వివరించుకుంటూ వచ్చారండి. యేసుక్రీస్తు వారు కూడా మనం చూస్తున్నప్పుడు ఉదాహరణకు యోహాను సువార్త 5:39 వచనంలో ఈ రీతిగా అంటున్నారు, లేఖనమునందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇక్కడ 3 విషయాలు ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఒకటేమో మీరు ఆ లేఖనములు మీరు పరిశోధన చేస్తున్నారు, దాంట్లో నిత్య జీవం ఉంటుందని పరిశోధిస్తున్నారు. రెండోది ఆ పరిశోధనలో మీకు న్యాయంగానే ఉంది. మూడోది వచ్చేటప్పటికి నా గురించి ఆ లేఖనాలే సాక్ష్యం చెప్తున్నాయని యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. అంతేకాకుండా అదే అధ్యాయము కింద వచనాలలో కూడా 46-47 వచనాలు కూడా చూసుకున్నప్పుడు మరి మోషే యొక్క మరి రాసిన గ్రంథాలు యేసుక్రీస్తు వారి కోసం ఎలా చెప్తున్నాయో, మీరు మోషేను నమ్మినట్లయితే నన్ను కూడా అలా నమ్ముతారన్నది ఆయన చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. ఇంకా లోతుగా చూస్తున్నప్పుడు యోహాను సువార్త 3:14 వచనంలో అరణ్యములో మోషే ఎలాగైతే సర్పాన్ని పైకెత్తారో ఆ సాదృశ్యాన్ని తీసుకుని తాను ఆ సర్పం స్థానంలో పెట్టుకున్నట్లు మనం చూస్తున్నాము. యోహాను 1:14లో కూడా మనం చూస్తున్నప్పుడు మరి నతానియేలు ఒక యేసుక్రీస్తు వారి కోసము పిలిపిలు వారు మాట్లాడుకుంటున్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న మెస్సేను మనం కనుగొన్నాము అని చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. అంటే యేసుక్రీస్తు వారు ఈ యొక్క యోహాను సువార్త అంతా యోహాను ఆ చుట్టుపక్కల ఉన్న వారు సాక్ష్యం ఇచ్చేవారు బైబిల్ని కోట్ చేయటమే కాకుండా యేసుక్రీస్తు వారు కూడా ఈ బైబిల్ యొక్క ప్రాముఖ్యతను బయలుపరుస్తూ దాన్ని బలమైన ఆయుధముగా తాను కోసం ఏం చెప్పి ఉన్నావో కూడా బయలుపరుస్తున్నట్లు చూడగలుగుతున్నాము. బాగుంది. అంటే పాత నిబంధన అంతదా కూడా నన్నే చూపిస్తుంది అన్నట్టుగా ఆయన తేటపరుస్తున్నారనమాట. అది వాగ్దానం, ఇది నెరవేర్పు. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాట ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం. పాత నిబంధనలోని ప్రవచనాల నెరవేర్పు గురించి చదువుకుంటున్నా, ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఇప్పుడు ఇంతవరకు యేసుప్రభు వారు అంటున్నారు పరిశుద్ధ లేఖనాలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయని. అవన్నీ కేవలం కొత్త నిబంధన మాత్రమే కాదు కదా, పాత నిబంధన వాక్యాలు కూడా ప్రభు గురించి ఏమైనా సాక్ష్యమిస్తున్నాయి అంటారా? ఖచ్చితంగాను. చాలామంది రోజుల్లో పాత నిబంధన గ్రంథాన్ని చదవరు. యేసు ప్రభు ఆయన వచ్చిన సేవ, ఆయన పని, ఆయన నెరవేర్పు, మెస్సయ్యగా ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు అర్థం చేసుకోవాలని అంటే ముందు పాత నిబంధన గ్రంథం దానికి పోల్చి చూడాలి. అంతేగాని ఇది కొట్టివేయబడ్డది, పాతది తీసివేయాలని మనం మాత్రం ఓన్లీ ఏమంటారు ఈ 4 సువార్తలను అపోస్తలుడు రాసిన వాక్యాలు చూడటం కాదండి. ఇక్కడ యేసుప్రభు వారు ఎప్పుడు కూడాను నీ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, నీ ఉద్దేశం ఏమైందంటే ప్రవచనాలు చూడండి, ప్రవచనాలు పరిశీలించి చూడండి, యెషయా గ్రంథం చూడండి అని, దానియేలు గ్రంథం చూడండి అని ఎప్పుడు కూడా యేసుప్రభు వారు పాత నిబంధన గ్రంథాన్నే ప్రస్తావిస్తూ అస్తమానం కూడాను ఆయన దాంట్లో వచ్చినారు. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క యోహాను సువార్త అంతా కూడా మనం పరిశీలించినప్పుడు అనేకమైన కొటేషన్స్, మాటలు డైరెక్ట్గా పాత నిబంధన గ్రంథం తీసి ఆ ప్రవచన వాక్యాలు ఇక్కడ నెరవేరింది, ఈ కార్యంలో నెరవేరింది, ఈ చూపులో ఈ సందర్భంలో నెరవేరిందని చక్కగా రీసెర్చ్ వాళ్ళు రాసినట్లుగా అక్కడక్కడ కొటేషన్స్, ఆ పాత నిబంధన కొటేషన్స్ రాయబడ్డాయి. అంతేకాకుండా బాప్తిజం ఇచ్చి యోహాను, ఇన్ ద విల్డర్నెస్ ప్రిపేర్ ద వే, దయచేసి మార్గం సరళం చేయండి. బాప్తిజం ఇచ్చి యోహాను, ఆ వాక్యం పాత నిబంధనలోది యేసు ప్రభువులో నెరవేరింది. అంతేకాకుండా ద జీల్ ఆఫ్ యువర్ హౌస్ కన్జ్యూమ్డ్ మీ, అంటే చాలామంది తక్కువగా నన్ను అనుకున్నారు కానీ నా శత్రువులే, నా మిత్రులే నా శత్రువులుగా మార్చారని రాయబడి ఉన్నది. యోహాను సువార్త 7:38 వచనంలో నా మనుషులు 2 పాపాలు చేస్తున్నారు. ఒకటేమో నేను జీవపు
నీరై ఉండగా ఊటై ఉండగా నన్ను వదిలేసి ఉన్నారు, నన్ను తిరస్కరించారు, ఫర్సేకెన్ మీ, నన్ను తిరస్కరించున్నారు. అంతేకాకోకుండా రంధ్రాలు ఉన్న సంచిలో నన్ను వేసినట్లుగా, ఆ యొక్క విలువ లేనట్లుగా చేస్తున్నారు. నేను ఎన్ని వాక్యరూపంగా ఎన్ని అద్భుతాలు చేసినా కానీ వాళ్ళ విశ్వాసం అనేది నిలవట్లేదు. ఎందుకంటే వాళ్ళ పునాది వాక్యం పాత నిబంధన గ్రంథం వాళ్ళు చదవలేదు కాబట్టి, దాన్ని నమ్మి పరిశీలనగా నా వైపు చూడలేదు కాబట్టి. ఈ విధంగా ఎన్నో వాక్యాలు దీంట్లో రాయబడి ఉన్నది. సంపూర్ణంగా యేసుక్రీస్తు వారు మెస్సయ్య అని ఎక్కువ మంది ఎక్కడ విశ్వసించారంటే, ఆయన శ్రమపడి శిలువ మీద మరణించి పునరుద్ధానుడై లేచిన తర్వాత అనేకులు ఆయన వెంబడించి, ఎందుకంటే అది పస్కా పండుగ సమయము, అది జరిగిందంతా తెలిసిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు మరలా పాత నిబంధన బాగా చదవటం ప్రారంభించి దాన్ని పోల్చి యేసు ప్రభువులో అది వర్తిస్తుందని చూసిన తర్వాత అనేకులు యూదులే యెరూషలేములో అక్కడే ఆ యొక్క మత నాయకులందరూ కూడాను తిరిగి ఎదిరించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మనకు తెలిసింది ఏంటంటే, యొక్క వాక్యాలను పరిశోధించి చూడము అది నా గురించి చెప్తుంది అన్న మాట అంతా కూడాను యోహాను సువార్తలో మనం స్పష్టంగా చూడగలుగుతాం. అది పాత నిబంధన వాక్యాలన్నీ కూడా ప్రభువుని గురించే ప్రస్తావిస్తున్నాయి, సాక్ష్యమిస్తున్నాయని. అయితే మరి పాస్టర్ గారు, ఇప్పుడు యేసు ప్రభు వారు అనేకమైనవి పాత నిబంధన లేఖనాలు చెప్పారని డాక్టర్ గారు మనకు వివరించారు. ఆ చెప్పిన సందర్భంలో పాత నిబంధన గ్రంథంలోని ప్రవక్తల పేర్లు, అంటే వాళ్ళు చెప్పిన వాక్యాలు ఏంటేంటి యేసు ప్రభు వారు ప్రస్తావించారో తెలియజేస్తారా? ఈ యొక్క ప్రస్తావనలో మనం ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం. యోహాను 5:39 లేఖన భాగంలో మీరు పరిశోధన చేసి చూసినట్లయితే అవి నా కోసం చెప్తావని సాక్ష్యమిస్తున్నావని మనం చూస్తున్నాము. అలాగే ఈ యొక్క చాలా మంది స్కాలర్స్ ఏమంటా ఉంటారంటే, ఈ తత్వజ్ఞానులు కానీ చదువుకున్న వాళ్ళందరూ కూడా పాత నిబంధన గ్రంథంలో అన్నీ కూడా చాలా మట్టుకి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ కోసము, రెండో రాకడ కోసం కూడా వివరించి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. కొంతమంది ఏమో వాటిని నమ్మరు, కొంతమంది నమ్మకుండా ఏదో ఒక దాన్ని తీసుకుని, ఇదిగో ఈ వాక్యము దానికోసం మాట్లాడతలేదు కదా అని ప్రస్తావన లేని దాన్ని తీసుకుని చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క మాటలుగా ప్రవక్తల విషయంలో మనం చూస్తున్నప్పుడు యోహానులో, మరి ఉదాహరణకు యోహాను 12:13 చూసుకున్నప్పుడు ఖర్జూరపు మట్టలతో మరి రాజు వస్తాడన్న ప్రస్తావన మన కీర్తనలు 118:26 చూసుకున్నప్పుడు, నీ రాజు మరి యొక్క శాంక్చురీలో ఒక ఆశీర్వాదముగా ఆయన బయటకు వస్తున్నట్లు మనము అక్కడ చూడగలుగుతున్నాము. అదే రీతిగా యోహాను 12:14 ఉన్న విషయాన్ని, 15 ఉన్న విషయాన్ని జకరియా 9:9 మనం చూసుకున్నప్పుడు, సియోను కుమార్తె కోసం మాట్లాడుతూ నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు, గుమ్మములు తలెత్తుకోమని చెప్తున్న ప్రస్తావన మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా యోహాను 13:18 చూసుకున్నప్పుడు, కీర్తనలు 41:9 మరి నాతో పాటు భోజనం చేసిన వాడి కోసం మాట్లాడుతూ మరి ఆయనే తన యొక్క మడముని నా మీద ఎత్తినట్లు ఆ ప్రస్తావన చూస్తూ ఉంటాము. అలాగే మరి తర్వాత విషయంలో ఇంకా చాలా వచనాలు చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఎవరు పొడుస్తారో, ఎవరు చూస్తారో, ఇవన్నీ కూడా ఎందుకు అమ్ముతారు ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ముందే లిఖించి రాసినట్లు మనం చూడగలుగుతున్నాము. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు మనం ఏమంటా ఉంటామంటే, ఒక ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడ్డదండి. ఒక టెక్సస్ అనే ప్రాంతంలో మరి కొన్ని కాయిన్స్, కొన్ని నాణాలు తీసుకుని అవన్నీ కూడా మొత్తం అంతా పేర్చి ఎక్కడో మధ్యలో ఒక పింక్ కాయిన్, పింక్ కలర్ ఉన్న దానిని పెట్టి కళ్ళు మూసుకున్న తీయమంటే తీయగలుగుతామంటారా? ఒకే ఛాన్స్ లో బయటకు వస్తుంది అది. టెక్సస్ అంటే చాలా పెద్ద ప్రాంతం అది. అది అలాగే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అనేకమైన వచనాలను వదిలేసి ఏదో ఒక దాన్ని పట్టుకుని మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ రీతిగా కాకుండా యేసుక్రీస్తు వారి కోసము పాత నిబంధన గ్రంథంలో ఒకరు చెప్పలేదు. ప్రతి ప్రవక్త కూడా ప్రతి సన్నివేశంలో ఒక్కొక్క సన్నివేశం బట్టి ఆయన యేసుక్రీస్తు వారి కోసము చెప్పటం అయితే మనము గమనించుకోగలుగుతున్నాము. ఒక ప్రాముఖ్యంగా మనము ఈ యొక్క గాడిద దగ్గర మనం చూస్తున్న సమయంలో
అది మనకు అసలు జకరియా 9వ అధ్యాయం 9వ వచనంలో గాడిద మీద నీ రాజు వస్తాడని చెప్పినప్పుడు మరి దేవుడు ఎంత పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అతను చూపించి ఆ దర్శనం నిజంగా చూసారా రాపించాడు, దీనుడై భారవాహికమైన పిల్ల మీద వస్తాడని చెప్తున్నట్లు చూస్తున్నా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రతి ప్రవక్త కూడా పాత నిబంధన గ్రంథంలో యేసు యొక్క మరణము కానీ జననము కానీ ఇవన్నీ కూడా ముందే వారు దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా తెలుసుకుని రాసినట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే ఇదంతా కూడా యేసుక్రీస్తు వారి జీవితం గురించి ముందుగా పాత నిబంధన సాక్ష్యం ఇస్తుంది. బాగుందండి. చిన్న విరామం తీసుకొని మళ్ళీ పాఠం చివరిలోకి వెళ్దాం, ఇంకొంచెం ఆసక్తికరంగా తెలుసుకుందాం. వింటున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత నెరవేర్చబడిన పాత నిబంధన ప్రవచనాలు అనేవి దాని ముగింపులో ఇంకొంచెం తెలుసుకుందాం. చిన్న విరామం. పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు పాఠం చివరి భాగంలో ఇంకొంచెం తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఈ మతాధికారులు, శాస్త్రులు, బోధకులు వాళ్ళందరూ కూడా వాళ్ళు దైవత్వం గురించి ఎరుగున్నారు, ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. అంత స్థితిలో ఉండి కూడా యేసుక్రీస్తు వారిని ఎందుకు తిరస్కరించారంటారు? ఇదే ఆశ్చర్యపడుతుంది. ఎందుకంటే ఆ మత సిద్ధాంతంలోనే ఉండి ఆ గ్రంథాలే చదువుతూ ఆ పద్ధతుల్లోనే ఉండేవాళ్ళు అసలైన మనిషి నెరవేర్పుకు వచ్చినప్పుడు ఆయన్ని అసలుకి ఆలోచన కూడా ఆలోచించుకోకుండా ఆయన తిరస్కరించడమే ప్రారంభించున్నారు. ముఖ్యంగా ఆయన మెస్సయ్య అని తెలుసు, ఆయన రానున్న కాలంలో యూదులను రక్షించేవాడని ప్రవచనాలు చూపిస్తుంది. ఆయన సూచక్రియలు కనపడుతూ ఉన్నాయి, బోధలు కనపడుతూ ఉన్నాయి, ఆయన ప్రవక్తన కనపడుతూ ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా పాత నిబంధన చూపిస్తూ ఉన్నాడు. అయినా కానీ ఆయన ఎప్పుడు శత్రువుగానే చూశారు. ఆయన ఏ విధంగా తొలగించుకోవాలా అని చూశారు అనమాట. ఈ సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎంతో వాదాలు జరిగినాయి మధ్యన. ఆయన ఒక్కడే, శిష్యులు మాత్రం స్పెక్టేటర్స్, ఆయన చూసేవారు మాత్రమే. ఆయన మాట్లాడటం అంత జ్ఞానంతో, ఓపికతో, తెలివితో మాట్లాడటం. ఈ యొక్క తెలివి గల వాళ్ళు అబ్రహాం సంతతి వారందరూ కూడాను రక్షణ మాకే ఉన్నది, సమాజం అంతా కూడాను మాకే మొక్కాలి, మమ్మల్నే గౌరవించాలని చూసుకున్న వాళ్ళు, వాళ్ళకి యేసుప్రభు మధ్యన ఉన్నది ఏంటంటే ఆచార పద్ధతులు, మూఢ నమ్మకాలు, వాళ్ళంతటికి వాళ్ళు తలపెట్టిన ఏమంటారు అలవాట్లు, ఇవన్నీ కూడా భౌతికపరమైన కట్టుబాట్లే వాళ్ళు పట్టుకొని ఈ అడ్డుగా ఉన్నాయి. కాబట్టి యేసుప్రభుని మెస్సయ్యగా చూడలేకపోతున్నాను అనమాట. ఉదాహరణకి 23వ వచనంలో అప్పుడు ఆయన మీరు క్రిందవారు, నేను పై నుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుని కాను. అంటే నేను ఆత్మీయ విషయం మాట్లాడుతున్నాను, నేను పరలోక విషయాలు మాట్లాడుతున్నాను, నేను శాశ్వత రాజ్యం గురించి మాట్లాడుతున్నాను. మీరేమో ఈ రోమ సామ్రాజ్యం గురించే, ఈ తాత్కాలికమైన విడుదల గురించే మీరు మాట్లాడుతున్నారు. ఈ విధంగా వాదాలు జరిగిన తర్వాత యేసుప్రభు వారు మీ యొక్క సొంత ఉద్దేశాలతో, మీరు స్వయం శక్తితో చేస్తున్న మతం అంతా కూడాను యువర్ వర్షిప్ ఈజ్ ఇన్ వెయిన్ అని అంటున్నాడు. అంటే పస్కా పండుగలు చేస్తారు కానీ, ఉపవాసం ఉంటారు కానీ, మరి ప్రతి దాంట్లో దశం భాగం ఇస్తారు కానీ, అందరికీ ఎంతో ఈ యొక్క మోషే రాసిన 5 గ్రంథాలు కంఠస్థం చేసి వాళ్ళకి చెప్తారు. ఇన్ని గొప్ప కార్యాలన్నీ కూడాను వ్యర్థం, మీరు వ్యర్థంగా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విధంగా చేసిన తర్వాత మీరు కిందన ఉన్నవారు, నేను పైనుంచి వచ్చిన వారిని అని చెప్తారు. ఇంత చేసిన తర్వాత కూడా యేసు ప్రభువును వాళ్ళు అంగీకరించుకోకుండా ఆయన చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన ఆఖరిగా ఏమన్నాడో 28, 29, 30 వచనాలు ఒకసారి చదవండి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అదమ్మా ఎంత చక్కగా యేసుప్రభు వారు, నేను మీ మీద పోట్లాడటానికి రాలేదు, నేను నెరవేర్చింది చూపించడానికే, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాను, నేనే మెస్సీయ అని అంటే ఆ మత నాయకులు నమ్మలేదు కానీ విన్న వాళ్ళందరూ కూడా. బైబిల్లో ఒకటి ఉందండి, కడపటివారు మొదటివారు, మత నాయకులు ఎవరు నమ్మలేదు కానీ ఆయన వాక్యం విన్నవారు మాత్రం నమ్మారు. ఆఖరి రోజుల్లో ఏంటంటే మనం కింద వారమా పై వారమా, అది చాలా ప్రాముఖ్యమైనది. మనం పైవారమై ఉండాలంటే యేసుప్రభు ద్వారానే ఆయనే నిచ్చెన, యాకోబు నిచ్చెన, ఆ నిచ్చెన పట్టుకుంటేనే మనం పైకి వెళ్తాము. లేదనుకుంటే అహంభావంతో ఆచార మత పద్ధతులతోనూ ఏమంటారు మిగిలిపోతాము, అది ఈ లోకానికే ఉండిపోతుంది.
పాస్టర్ గారు, ఈ పాఠం పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు, ఇందులో ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి ఒక బంగారపు నిధిలాగా పాత నిబంధన గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు వారికి ఇవ్వటం అయితే జరిగింది. ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నప్పుడు ఒక బంగారాన్ని ఎలాగైతే మరి గనుల్లోంచి వారు తవ్వుతూ ఆ యొక్క నిధిని తీసుకొచ్చి కొలుములో వేసి దాంట్లోంచి వాళ్ళు బంగారం తీస్తారో, మరి ఇజ్రాయేల్ ప్రజలకు కూడా అంత సత్యాన్ని దేవుడు వారికి ఇచ్చిన వారు దాన్ని తీసుకోగలిగి ఉన్నారు కానీ స్వీకరించలేకపోయారు. దాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకుని దాన్ని అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ఇందాక సార్ చెప్తున్న రీతిగా వారు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఎప్పుడైతే వాళ్ళకి ఈ యొక్క ట్రెడిషన్ అనేది, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు అన్నీ కూడా ఉన్నాయో, తరం తర్వాత తరం అదే దాంట్లో ఉండిపోయి వాటిని పట్టుకోవటాకే వాళ్ళు ఇష్టపడ్డారు తప్ప కొత్త విషయాలు లేకపోతే బైబిల్లోంచి విషయాలు వస్తున్నప్పుడు వాటిని గమనించుకుని వీటిని విడిచిపెట్టడానికి వాళ్ళు అంగీకరించలేదు. అంటే ఆధ్యాత్మికంగా ఒక ఎదుగుదల ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు స్వీకరించలేదు అసలు. అవునండి. ఇంకా మనం చూస్తున్న సమయంలో దేవుడు అంత గొప్పగా నిధిచ్చినప్పటికీ వారు ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే, ఒకవేళ ఈ కొత్త సత్యాన్ని మనం అంగీకరించినట్లయితే మా యొక్క పితరుల దగ్గర నుంచి పరంపరంగా వస్తున్న విషయాలను మేము వదులుకోవాల్సి వస్తుందేమో అని ఒక భయముతో సత్యాన్ని కూడా వారు గమనించుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్లు మనం చూడగలుగుతున్నాము. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయాలను బట్టి, బైబిల్ మనకు చెప్తున్న విషయాలను బట్టి, నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాడని యేసుక్రీస్తు వారు స్వయాన చెప్తుంటే మనం ఇంకా ఏదైనా పాతవి పట్టుకుని ఉంటున్నామా, లేక ఆ యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా ఆలోచన చేయవలసిందిగా ఈ పాఠంలోంచి మనకు తెలియచేయబడుతుంది. బాగుందండి. ఈ పాఠం వింటున్న ప్రతి ప్రేక్షకులు కూడా వాళ్ళని వాళ్ళు ఇది పరిశీలన చేసుకొని క్రీస్తుని అంగీకరించలేకనా ప్రార్థించండి పాస్టర్ గారు. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ కోసము ప్రభు అనేకమైన విషయాలు పాత నిబంధన గ్రంథంలో చెప్పినప్పటికీ ప్రభా యూదులు అదే రీతిగా ఇజ్రాయేల్ ప్రజలు పాత గ్రంథంలోంచి వారు గమనించుకోలేక వారి యొక్క పితరులు వారికి ఇచ్చిన విషయాలను జ్ఞాపకము చేసుకుంటూ వాటిని విడిచిపెట్టడానికి ఇష్టం లేక సత్యాన్ని విడిచిపెట్టి ఉన్నారు. మేము కూడా ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి ప్రభా మీ కుమారుడు మరి ఆయనే ఒక మార్గము సత్యము జీవమునై ఉన్నారని చెప్పి ఉన్నారు కనుక ఆ మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అంగీకరించే ధన్యత మా అందరికీ కూడా కలుగు చేస్తారని యేసు నామం అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. బాగుందండి. చాలా విలువైన పాఠం. కొత్త నిబంధన పాత నిబంధన కలిపిన అనుసంధానం ఎంత వేప్రయాసలు కోర్చి మాకు చెప్పారు. చాలా ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులరా, పాత నిబంధన గ్రంథంలోని ప్రవచనాల నెరవేర్పు. ఇది మన విశ్వాసం బలపడడానికి, కొత్త నిబంధన సువార్తలలో మనం స్థిరపడడానికి దేవుడు మనకి లేఖనాలు ఇచ్చున్నాడు. విన్న మీరందరూ కూడా వాటి ప్రకారం కొత్త సత్యం ఇప్పుడు ఏదో వచ్చింది ఇది మాది కాదు అనుకోకుండా మనకి లేఖనం ద్వారా వినిపించబడిన ప్రతి సత్యము మనదని తీసుకొని అందులో మీరు స్థిరపడాలని ప్రభునామంలో కోరుకుంటున్నాం. మీకు శుభములు.